ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. కైలాస పర్వతం మిస్టరీ ఎంతమంది చెప్పినా ఒకవేళ అక్కడికి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ తెలుసుకోవాలి, చూడాలి. అక్కడ ఏంటి అసలు స్వామివారు నిజంగా ఖచ్చితంగా కొలువు తీరి ఉన్నారు, లేకపోతే దాని గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు కదా. అసలు మీ మాటల్లో కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కైలాసం పర్వతానికి ఉన్నటువంటి మహత్యం ఏమిటి? ఏమైనా మేము ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి అనేవి ఏమైనా ఉన్నాయా? మాకు చెప్తారా మీ వర్షన్, మీ స్టడీ ప్రకారం? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకనంటే ఈశ్వరుడు ఎక్కడైనా సరే, ఎక్కడ ఉన్నా కూడా మనం వెన్నంటే ఉంటాడు. అలాగే ఏదైనా కూడా అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పి, ఆయన ఆజ్ఞ లేనిదే ఒక్క పని కూడా జరగదని మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ కైలాస పర్వతము అనగానే నాకు బాగా తొందరగా ఫస్ట్ గుర్తుకొచ్చేది పరిక్రమ, అంటే ప్రదక్షిణ. మనం అరుణాచలంలో చేస్తాం, చూసాము. అరుణాచలంలో మరి చేసినప్పుడు స్వామివారిని మనం అక్కడ నంది ఉన్నాడు, ఇక్కడ విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నాడు, ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటాం. అలాగే చుట్టూరా కూడా చక్కగా దిక్పాలకులందరూ కూడా ప్రతిష్ఠించిన శివలింగాల్ని కూడా చూసుకుంటూ ఉంటాం. అలాగే వెళ్ళినప్పుడు స్వామివారిని లోపలికి వెళ్ళినప్పుడు ఆ వేడి అనేది అగ్నిలింగము అని చెప్పి ఆ వేడి అనేది కూడా మనం అనుభవిస్తాం. అంటే మనకి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, అక్కడ కైలాసంలో కూడా తప్పకుండా స్వామివారు ఉన్నారు, అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు అని ఖచ్చితంగా మనకి అనుభవపూర్వకంగా మనం చెప్పగలుగుతాం అనేది తెలుసుకోవచ్చు. మరి ఎలా చెప్తారు అని అంటే, ఎంత బాగుంటుందో తెలుసా. నా మాట విను. నేను ఫర్ సపోజ్ వంకాయ కూర తినవు అనుకో, అసలు ఎంత బాగుంటుందో. నువ్వు తిను, ఫస్ట్ నీకు నచ్చకపోతే ఇంకా మళ్ళీ వేసుకోకు అని చెప్పేది మా అమ్మ. అవును, ఏ అమ్మైనా పాపం ఇదే ప్రేమ. అవును, మిస్ అయిపోతున్నావు, నా మాట విను అని చెప్పి. అలానే భగవంతుడి విషయంలో కూడా ఎవరైనా వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా విని మనం కూడా అక్కడ ఉంటే బాగుండు అని గనక మనం ఒక్కసారి అనుకుంటే, ఈ విశ్వం తప్పకుండా అక్కడికి తీసుకెళ్ళి, ఇదిగో ఇక్కడ ఉన్నాడు స్వామి, నువ్వు అప్పుడు అనుకున్నావు కదా చూడాలని చెప్పి, ఇదిగో చూడు అని చూపిస్తుంది అనేది నా గట్టి నమ్మకం పద్మిని. అలాగే కైలాస పర్వతం మిస్టరీ అని కాదు, దాని సిగ్నిఫికెన్స్ అని చెప్పుకోవచ్చు. ప్రతి కొండ మీద, పర్వతం మీద ఏరోప్లేన్స్ కానివ్వండి, చాపర్స్ కానివ్వండి తిరుగుతాయి. కానీ కైలాస పర్వతం చుట్టూ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అవి వెళ్తే మాత్రం తిరిగి వచ్చిన దాఖలాలు ఏవి లేవు. అక్కడ సర్వేయింగ్ వాళ్ళు చెప్పేస్తారు, ఇది దాటి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కూడా పైలట్స్ కి చెప్పడం జరుగుతుంది అన్నమాట. చాలా మంది సాధకులు అసలు ఫ్లైట్ ఎక్కడానికి ఇష్టపడరు, ఎందుకంటే దేవీ దేవతలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ పై నుంచి మనం వెళ్ళడం కరెక్ట్. అవును, చాగంటి కోటేశ్వరరావు గారు ఫాలో చేస్తారు, ఇప్పటికీ దేశం దాటలేదు. అవును, నిజమే. నేను మా నాన్నగారు, నీకు తెలుసు కదా, అవుట్ ఆఫ్ కంట్రీలో వర్క్ చేశారని. నేను ఒక దాంట్లో చదివాను అనమాట. ఎవరు కూడా సముద్రాన్ని దాటకూడదు, ఆ డబ్బు మనకి యూజ్ అవ్వదు అని చెప్పి చెప్పారనమాట. నాకు అది బాగా గుర్తుపెట్టుకొని, నాకు యుఎస్ సంబంధాలు వద్దని చెప్పి నేను దండం పెట్టుకున్నా. నాకు ఇక్కడ సంబంధమే కుదరాలి, మనం ఏం చేసినా కూడా శాస్త్ర సమ్మతంగా చెయ్యాలి కదా. అయ్యో, నాన్నగారికి తెలియక మమ్మల్ని ఏదో హై పొజిషన్ లో ఉండాలి ఫ్యామిలీ అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. కానీ మనం తెలిసి మనం ఆ తప్పు చేయకూడదు అని చెప్పి, నేను ఇక్కడే ఉండాలి, శాస్త్ర సమ్మతంగా ఉండాలి జీవితం అని చెప్పి నేను నిర్ణయించుకోవడం ఆ వయసులోనే జరిగింది. కాబట్టి తప్పకుండా ఇది మనం గుర్తించాలి. డైలీ మనకి చెప్పేటప్పుడు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, పెద్దవాళ్లే పైన ఉండాలి, వాళ్ళ నీళ్లు చిన్నవాళ్ళ నీళ్లు పై వాళ్ళ నుంచి పారకూడదు అని చెప్పి చెప్తారు. అందుకే అన్నగారికి ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చి వాళ్ళకంటే చిన్న వాళ్ళకి ఇస్తారు. మనుషులకే ఇంత ఉన్నప్పుడు ఆయన చెప్పినట్టుగా దాన్ని ఫాలో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇంకా చాలా మనకి విశేషమైనవి ఏంటి అంటే, 4 నదులు కైలాస పర్వతం నుంచే పుడతాయి అని చెప్పి మనం చూసుకుంటే కనుక అందులో బ్రహ్మపుత్ర కూడా ఒకటన్నమాట. అలాగే మా దగ్గరలో చూస్తే చాలా పవిత్రమైన నీరు మనకి మానస సరోవరం నీరు ఒకటి. ఇక్కడ హంస అనేది మనం చూడాలి అని అంటే మానస సరోవరంలో చూడాలన్నమాట. హంస కూడా జ్ఞానానికి ప్రతీక. హంసలు ఉంటాయి. హంస అంతరించిపోయినటువంటి లేదు, అవి కూడా దైవిక సంబంధమైన పక్షులు మాత్రమే ఉంటాయి అక్కడ అని చెప్పి నా ప్రతీతి అనమాట. చాలా అంటే జ్ఞానం ఇంకా విపరీతంగా ఉంది, మనసు చాలా ప్యూర్ సోల్ ఉంది అన్న వాళ్ళకి మాత్రమే ఆ హంసలు కనపడతాయి అని కూడా ప్రతీతి.
హంస జ్ఞానానికి ప్రతీక. నీకు పాలు నీళ్లు కలపడి పెట్టావనుకో, ఉత్తి పాలను మాత్రమే తాగి నీళ్ళని వదిలేస్తుందిట. బా టాలెంట్ అక్క. అద్భుతం అసలు. అద్భుతం. అసలు అమ్మవారి ప్రతిరూపం అంటే సరస్వతీదేవి ప్రతిరూపం. జ్ఞానానికి ఏదైనా వేరే రూపం ఏదైనా ఇవ్వాలి అని అంటే అది హంసగా మనం చూసుకోవచ్చు. చక్కగా తెల్లగా ఎంత బాగుంటుందో నిజంగా. ఒక్కసారన్నా హంసగా పుడితే బాగుండన్నట్టు. కాబట్టి అలా. ఇంకొకటి ఏంటి అని అంటే కాలం అనేది చాలా ఫాస్ట్ గా గడుస్తుంది అక్కడ. మనం చూసుకుంటే గనక మనం ఇక్కడ ఇన్ని ఏళ్ళు అక్కడ చాలా లేటుగా గడుస్తుందని చెప్పుకుంటాం మనం. దైవం నెమ్మదిగా ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు. చాలా ఫాస్ట్ గా, అంటే 2 వారాల్లో పెరగవలసిన గోల్డ్ గానీ జుట్టు గానీ అక్కడ ఫాస్ట్ గా పెరగడం అనేది మేము చూసాం పరిక్రమ చేసినప్పుడు. అని అంటే ఒక్క రోజులో పరిక్రమ చేసినప్పుడు చాలా తొందరగా పెరగడం అనేది మనం చూసాము. అలా కాలానికి సంబంధించింది కాకుండా ఎనర్జీ వైజ్ చూస్తే కనుక నీకు గోల్డ్ బాగా పెరగాలన్నా జుట్టు బాగా పెరగాలని చెప్పినా కూడా కాల్షియం బాగుండాలి మన బాడీలో. ఓకే, నిజంగా చెప్పాలి అంటే చలి ప్రదేశాలకు ఏమన్నా వెళ్తే కనుక మనం ఇమ్యూనిటీ తగ్గుతుందండి. మనం ఏమన్నా విటమిన్స్ మినరల్స్ ప్రొడక్టివిటీ ఏమైనా తగ్గొచ్చు. మనం తినే భోజనం కూడా ఏముంటుంది, వేడిగా కావాలని అనుకుంటాం కదా, చల్లగా అయిపోయేటప్పటికి తినలేము, మింగుడు కూడా పడదు అసలు అంత చలిలో. అలాంటప్పుడు మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఎనర్జీ? కాలానికి సంబంధించింది కాకపోయినా సైంటిఫిక్ గా చూడాలంటే కూడా కైలాస పర్వతం దగ్గర ఉంటే గనక ఎనర్జీ సోర్స్ అనేది దానంతట అదే బాడీ తీసుకుంటుంది అనేది కూడా మనం గుర్తెరగాలి. అలాగే మీరు చూస్తే గనక పర్వతాన్ని పైనుంచి ఎవరన్నా చూస్తే ఓంకార రూపంలో ఉంటుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. అంటే చూసిన వాళ్ళు కానీ దాన్ని ఎక్కటం అంటే దాన్ని అధిరోహించడం అనేది ఎవరి వల్ల కాదు. అసలు ఎవ్వరు కూడా దాన్ని అధిరోహించలేరు. ఏమన్నా ఆ అవకాశాన్ని కూడా రావణాసుడికి ఇచ్చాడు స్వామి. నిజంగా అంత రాక్షసుడైనప్పటికీ ఆయనకి ఇచ్చాడా అని అనిపిస్తుంది. అంటే భక్తి అనేది ఎంత మెండుగా ఉండాలి. ఇంకా మనం చూస్తే కనుక సీతమ్మ వారిని ఎత్తుకుపోయాడు కాబట్టి అంత భక్తి ఉన్నా కూడా దేనికి పనికి రాకుండా చివరికి ఎదుర్కొంటున్నాడు, అలా చనిపోయాడు. అవునా కాదా? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అంత కైలాస పర్వతం మీదకి ఎక్కినంత భక్తున్నా కూడా చేసే ధర్మమైన మార్గం మాత్రమే మనల్ని నిలబెడుతుంది భగవంతుడి దగ్గర అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేను మొన్న చూస్తే కనుక బాహుబలి అంటే మీకు ఎందుకంటే ఇంట్రెస్ట్ అంటే 3 బాణాలు ఒకటేసారి వేస్తారు అని చెప్తారు కదా, కానీ రామచరిత మానస్లో 31 బాణాలు ఒకటేసారి వేశారట శ్రీరామచంద్రమూర్తి. 10 తలలు, 20 చేతులు, కడుపులో ఆయన ప్రాణాన్ని. మరి ఈయన ఏమన్నారు మరి శ్రీరామచంద్రమూర్తిని? 31 బాణాలు రామచరిత మానస్లో రాసింది. 31 బాణాలు ఒకటేసారి వేశారు అని చెప్పి. రామబాణం అంటే ఈశ్వరుడే రాముడుగా పుట్టి సంహరించాడు ఆయన భక్తుడిని అని తెలుసుకోవాలి. అవునా కదా? అంతే, ఖచ్చితంగా. అంటే అంత కోపం ఉండి అంత కోపంగా వెళ్ళిపోతామా, లేదు అంటే భగవంతుడి పక్కన ఎళ్ళవేళలా ఉంటామా అనేది మనం నిర్ణయించుకోవాల్సిందే అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే చూస్తే గనక ఈశ్వరుడికి లలిత అమ్మవారికి అభేదం. ఆయన లలిత అమ్మవారు అంటే కానీ అమ్మ నువ్వు చేసుకో పని, నువ్వు చూస్తున్నావు కదా అని హాయిగా వెనకాల నిద్రపోతారు. అవునా కదా? ఇక్కడ మేరు పర్వతం కూడా ఇదే కైలాస పర్వతమే అని చెప్పి కూడా మనకి కొంతమంది చెప్తూ ఉంటారు అన్నమాట. మరి ఆ మేరు పర్వతం చూస్తే ఒక్కొక్కసారి నాకు ఫేస్బుక్ లో మణిద్వీపం అని చెప్పి పెయింటింగ్ వేస్తూ ఉంటారు. అసలు మణిద్వీపం గురించి చెప్పుకుంటూ ఉంటే ఇంకా అసలు చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఒక వీడియో. ఆయన అంటారు చూడు, నగలన్నీ అమ్మవారు వేసుకుంటారట, విభూతి మాత్రం ఈశ్వరుడు పెట్టుకుంటాడట. మరి అంత నగలు, నాణ్యాలు, ప్రాకారాలు, ఇత్తడి ప్రాకారాలు, బంగారు ప్రాకారాలను ఆవిడికి ఇచ్చి కేవలం మంచు కొండని మాత్రమే ఎంచుకున్న చల్లటి దేవుడు ఈశ్వరుడు. ఎంత బాగా చెప్పారు. అక్కడ యతులు, సాధకులు చాలా మంది ఉంటారు, వాళ్ళు మనకు కనపడరు అని కూడా వింటూ ఉంటాం. శ్రీపాద శ్రీవల్లభులు అక్కడే కదా మరి నువ్వు ఇప్పుడు బుక్ ఇస్తా అంటున్నావు కదా, అందులో పాదాలు ఉన్నాయి అక్క, అవి ఎవరికి దొరుకుతాయి మళ్ళీ ఎవరికి కనపడతాయి అని చెప్పి అన్నావు చూసావు. మరి దీక్షితుల వారికి అక్కడే కనిపించారు, హిమాలయాల్లోనే కనిపించారు శ్రీపాద శ్రీవల్లభులు. కనిపించి అక్కడే ఆయనకి పాదాలు ఇగో తీసుకో, ఫోటో తీసుకో, చిత్రపటం పెట్టని చెప్పి ఇచ్చారు.
అది మళ్ళీ కృష్ణా నదిలోనే కలిపేసాయి ఆ ఫోటోని, ఒరిజినల్ ఫోటోని అని కూడా చెప్పారు. అంటే ఏంటి అని అంటే అసలు ఎత్తులు, మీరు చూస్తే కనుక సాధువులు ఎవరైనా సరే సాధన చెయ్యాలి అని అంటే మహాతార్ బాబాజీ ఎక్కడ ఏమైనా కూడా మంచు కొండల్లోనే ఎంచుకున్నారు వాళ్ళు అని అంటే, ఎందుకు మంచు కొండల్ని ఎంచుకున్నారంటే నీ మనసు కూడా అంతే నిర్మలంగా అంతే చల్లగా ఉండాలి. అప్పుడు నేను ఎక్కడో మంచు కొండల్లో కాదు, ఈ మంచు కొండలోనే నేను ఉన్నాను అని చెప్పకనే చెప్పారు అని చెప్పచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూస్తే మనము ఆర్మీ ఆఫీసర్స్ ఒక వీడియో పెట్టారు. ఆయన ఎన్నో రోజులు అట్లా స్పీడ్గా నడిచేసుకుంటూ వెళ్తారు. ఓన్లీ ఈ భాగానికే భాగానికే బట్ట కట్టుకొని మిగతా అంతా కర్ర పట్టుకొని నడిచేస్తూ ఉంటారు. కాపినం కట్టుకొని. అంత చల్లదనంలో కూడా ఈయన ఎలా ఉంటున్నారు అసలు అంటే వాళ్ళ శక్తి అనమాట, సాధన. శ్రీపాద్ శ్రీవల్లభ దాంట్లో కూడా వ్యాఘ్రేశ్వర శర్మ గురించి మాట్లాడుతూ ఉంటే మన శంకర్ భట్ వెళ్తాడు అక్కడికి. వెళ్ళి అక్కడ నుంచుంటే ఆ చలిలో అసలు ఈ వ్యాఘ్రం ఏమిటి, ఎలా ఉంటుంది అసలు ఏం అర్థం కావట్లేదు అని అంటే, ఇక్కడ కనపడే ప్రతి చెట్టు ప్రతి ప్రాణి కూడా వాళ్ళు సిద్ధులే. వాళ్ళు మినిమం 300 years 400 years నుంచి బ్రతికి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండి సాధన చేస్తున్నారు అని చెప్పి చెప్తారా. కాబట్టి ఎప్పటికైనా మనకు అంత అవకాశం అనేది ఉంటే కనుక నువ్వు చెప్పిన తర్వాత నేను ఎప్పుడు అనుకుంటా బాబాయ్ నాకు చలి పడదు, నేను ఎలా వెళ్తాను, నేను ఎలా ఉంటానని. కానీ నువ్వు చెప్పిన తర్వాత మాత్రం మానస సరోవరం అనేది తప్పకుండా యాత్ర చేయాలి, కైలాస పర్వతం అనేది తప్పకుండా చూడాలి అనేది మాత్రం కోరిక కలుగుతుంది. బౌద్ధులు జైనులు కూడా ఆ పర్వతాన్ని చాలా పూజిస్తారు అన్నమాట. అయితే ఆ కోరిక రీత్యా మీకే కాదు చాలా మంది, అంటే మీరంటే ఇప్పుడు వయసులోనే ఉన్నారు, మీరు వెళ్ళే శక్తి ఉంది మీకు. వయసు కొంచెం పైబడిన వాళ్ళు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతుంటారు, అయ్యో వయసులో ఉన్నప్పుడు వెళ్ళలేకపోయామే. ఎందుకంటే శివయ్యకి బాగా ఒక్కసారి కనెక్ట్ అవ్వటం మొదలు పెడితే ఆ మ్యాజిక్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. అయితే వెళ్ళలేకపోతున్నాం అని ఎప్పుడు బాధపడే వాళ్ళు ఉంటారు అక్క. వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళాలి అనే తపన, ఆ కోరిక నెరవేరాలంటే ఏం చేయాలి? ఏదైనా ఉందా మార్గం? అరుణాచలం వెళ్ళి స్వామి మానస సరోవరంకి తీసుకెళ్ళు అని అంటే కనుక ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఆయన చేతిలో పెట్టాడు. ఆయన చేతిలో పెట్టాడు. నేను అంటే మీకు చెప్తే చాలా సిల్లీగా అనిపిస్తుందేమో. నేను చాలా రోజులు వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను. ఆ మోక్ష ద్వారంలోంచి రావాలంటే భయం వేసింది నాకు. నేను పట్టనని నాకు గట్టి నమ్మకం. పట్టనంతలా ఉన్నారు అప్పుడు అన్నాము, మరి నీకు అలా అనిపిస్తుంది. అప్పుడు మన గురించి మనకు తెలియదా ఏమిటి, మనం రావాలంటే అక్కడే నుంచొని స్వామి ఇందులోంచి నేను రావాలంటే మినిమం 70కి వచ్చారు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు అని అంటే 70కి వచ్చా. నేను అరుణాచలంలో నువ్వు అనుకుంటే పని ఎటువంటి పరిస్థితుల్లోనూ అవుతుంది, అది మాత్రం పక్క. వీళ్ళందరూ నడుస్తున్నారు, ఏమిటో పాపం ఇలా నడిచేస్తున్నా, నేను మాత్రం నడవలేను అనుకున్నా. అసలు నేను నడవలేను, నాకు ఎందుకంటే బండి అలవాటు, సైకిల్ అలవాటు చిన్నప్పటి నుంచి. సందు చివరి షాపుకి కూడా బండి వేసుకుని వెళ్ళిపోయేదాన్ని. అలాంటిది అరుణాచలంలో 2 రోజులు కంటిన్యూస్ గా గిరి ప్రదక్షిణ చేశారు. మేము మామూలుగా నడుస్తుంటే మాకన్నా ముందు వెళ్ళిపోయి గంట ముందే రీచ్ అయిపోయి ఫోన్ చేశాను, నేను వచ్చేసా తెలుసా, ఆకలేస్తుంది, ఇక్కడ తిన్నాం ఇడ్లీలు అని చెప్పారు. ఏమిటి, ఎందుకంటే 3 years బ్యాక్ కూడా మనం కలిసి వెళ్తే మీరు చేయలేకపోయారు. మధ్యలో అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసారు. అంటే నీకు ఆపరేషన్ జరగటం వల్ల ఆ సమస్య వచ్చింది, ప్లస్ మీరు అన్నట్టుగా వెయిట్. కానీ నెక్స్ట్ డే ఒంటరిగా వెళ్ళిపోయారు. అరుణాచలంలో అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి పనైనా కూడా అయిపోతుంది, అది మాత్రం పక్క. ఈశ్వరుడు చాలా దగ్గరగా ఉండడానికి పదనాయన నువ్వు వెళ్ళు అని చెప్పి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రమణ మహర్షి రూపంలో పంపించి, నేను ఇక్కడ ఉన్నానని చెప్పరా, వీళ్ళ కోరికలన్నీ నేను తీరుస్తాను అని చెప్పి తీర్చడము. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈశ్వరుడు మామూలుగా కనిపిస్తాడు మీకు. ఆవిడ అడిగింది పార్వతీదేవి, అసలు ఒక్కసారన్నా నగలు వేసుకుని కనిపించాయి అని అంటే అక్కడ మాత్రం నగలు చక్కగా అలంకరణతో కనిపిస్తారనమాట. అంటే ఆవిడ కోరిక కూడా తీరింది ఆ ప్లేస్ లో. ఇంక నీకు ఏం కోరిక తీరదు, ఎవరి కోరిక తీరదు చెప్పు నువ్వు. 100% ఎంత బాగా చెప్పారు. అయితే ఇది నిష్కల్మషమైనటువంటి కోరిక, ఆయన చూడాలంతే. అంతే. ఇప్పుడు పార్వతీదేవి కోరిక లాంటిది. అవును, మనది కూడా ఆయనను చూడాలి, మన మానసిక సరోవరం వెళ్ళాలి అనేది. సో ఖచ్చితంగా ఇది రైట్ టైము. ఎందుకంటే కొంచెం ఎండాకాలం కాబట్టి
మీరు చక్కగా మీరు అన్ని టెస్ట్లు అవన్నీ చేయించుకోవడము, Mm. అన్ని గవర్నమెంట్ తీసుకెళ్తుంది కాబట్టి Mm. ఈ వాళ్ళ పట్ల పర్మిషన్స్ అవి ఉండాలి. మళ్ళీ తీసుకెళ్లే Ah. వాళ్ళు ఉన్నా కూడా చక్కగా ఎవరు తక్కువకి ఇస్తున్నారో ఏంటో చూసుకొని చక్కగా వెళ్ళిరండి. యాత్ర మాత్రం తప్పకుండా చేయొచ్చు. అలాంటి యాత్రలు చేస్తే మనం ముందు తరాల వాళ్ళకి అబ్బా మనం వెళ్ళారు. చాలా Mm. అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చినట్టు అనమాట. మీరు ఏమైనా చేయండి, అక్కడికి వెళ్ళి నా మనవలు నా పిల్లలు అందరూ చల్లంగా ఉండాలి, వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా చక్కగా మంచి వాళ్ళే పుట్టాలి అంటే సమాజానికి కూడా ఎంతో కొంత ఇచ్చినట్టే. ఖచ్చితంగా. మీరేదో ఆ రాబోయే ఆస్తి కూడబెట్టి పిల్లలకి కూడా మనవాళ్ళకి కూడా ఇచ్చినట్టే అనేది నా భావన అనమాట. థ్యాంక్ యూ. ఎంత బాగా చెప్పారో. ఇది ఈశ్వరుడు చెప్పించాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నేను. అరుణాచలేశ్వరుడు. జై ఆయనకు అంతే. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.